నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు రైతు బజార్లో వినియోగదారులను వ్యాపారస్తులు దోచుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతు బజార్లలో ప్రజలకు తక్కువ రేట్లో కూరగాయలు, నిత్యావసర సరుకులు అందించాలని ప్రభుత్వం రైతు బజార్ల ద్వారా కూరగాయలు అందిస్తుంటే వ్యాపారస్తులు మాత్రం జిల్లా అధికారులు నిర్ణయించిన రేట్ల కంటే సామాన్య ప్రజలను కేజీకి 3 రూపాయల నుండి 5 రూపాయల వరకు రేట్లు పెంచి కూరగాయలు అమ్ముతూ వేల రూపాయలు లాభాలు సంపాదిస్తున్నారు. సామాన్య ప్రజలపై అధిక రేట్ల భారం మోపుతున్నారు. రైతు బజార్ లైసెన్స్, రైతు కార్డు లేకుండా, రైతులు లేకుండా దళారీలు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి రైతు బజార్లో జరుగుతున్న అవినీతి అక్రమాలపై నిగ్గు తేల్చి సామాన్య ప్రజలకు రైతు బజార్లో ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే కూరగాయలు అందేలా చర్యలు తీసుకోవాలని సామాన్య ప్రజలు కోరుతున్నారు. తమిళనాడు ఎక్స్ ఎంపీ, చిత్తూరు జిల్లా చీఫ్ అబ్జర్వర్, ఏఐసిసి సెక్రటరీ జయకుమార్కు కుప్పం కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వాగతం పలికారు. కుప్పం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జి గోపి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చిత్తూరు జిల్లా చీఫ్ అబ్జర్వర్, ఏఐసిసి సెక్రటరీ, తమిళనాడు ఎక్స్ ఎంపీ జయకుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వెనుకబడింది. రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతం కోసం నూతనంగా చిత్తూరు జిల్లా అధ్యక్షుడు పదవి భర్తీ చేయాలని, ఇక 10 రోజులలో నూతనంగా ఒకరిని నియమించి హైకమాండ్కు తెలియజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐసిసి వైస్ చైర్మన్ రాంగోపాల్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు, కోఆర్డినేటర్ దామోదర్ రావు, చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భాస్కర్, కుప్పం కాంగ్రెస్ ఇన్ఛార్జి ఆవల గోపి, కాంగ్రెస్ మున్సిపల్ అధ్యక్షుడు నిజాం, అలాగే కుప్పం మండల అధ్యక్షుడు మునుస్వామి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పాత్రికేయ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏఐసిసి ఆల్ ఇండియా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నిర్మాణ కార్యక్రమంలో భాగంగా సృజన్ సంఘటన్ అభియాన్ అనేటువంటి SSA అనే కార్యక్రమం ద్వారా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల ఎంపిక ప్రక్రియకు మన చిత్తూరు జిల్లాకు అబ్జర్వర్గా నియమితులైనటువంటి తిరువళ్ళూరు మాజీ ఎంపీ గారు, ఎక్స్ ఎమ్మెల్యే గారు, ఏఐసిసి అబ్జర్వర్ డాక్టర్ జయకుమార్ సార్ గారికి మీ అందరి తరఫున స్వాగతం, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా from south to north and east to west, our beloved leader Rahul Gandhi ji walked across the country from Kanyakumari to Kashmir, and I am particularly fortunate to be part of that yatra because I was in charge of this yatra arrangement in Tamil Nadu. I handed over the yatra starting from Kanyakumari to Kerala, and again he walked from Manipur to Gujarat, and as the next step in the last session in Ahmedabad, Gujarat, a bold decision has been taken that the party should be tuned to the present. It cannot be living the past anymore. It should get itself modernized, and for the present day generation we should make the party ready to work with such people, and therefore we have decided to empower the district presidents. Two resolutions as passed. One of the resolution is, first resolution, to empower the district's
Congress committee and the district Congress president. In future, the district Congress president need not go to Delhi or need not go to Amaravati to get the approvals to do anything in his constituency. Now the powers will be decentralized. Powers will be delegated to the district president. Up to certain level he can go ahead and he will be responsible for it. Anybody who gets the powers will also be responsible for all those things. With that ideology, now therefore we want to have a different kind of a district president to handle this situation. అన్నమయ్య జిల్లా కలికిరి పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ వెనక భాగంలో సర్వే నెంబర్ 598లో అచ్చమ్మ అనే మహిళ దగ్గర మహబూబ్ సాహెబ్ 1989లో 6.1 ఎకరాలు సెటిల్మెంట్ భూమి కొనుగోలు చేయడం జరిగిందని, ఇక వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, అగ్రికల్చర్ కాలేజీ కోసం ప్రభుత్వం 5.1 ఎకరాలు కొనుగోలు చేశారని, పరిహారం అడిగితే భూమి నీది కాదు, నీకు సంబంధం లేదు అంటూ రెవెన్యూ అధికారులు మెడపట్టి గెంటేస్తారని తెలిపారు. ఇక మిగతా భూమి 1 ఎకరా ఉండడంతో అక్కడికి వెళ్తే కాలేజీ సిబ్బంది అడ్డుపడి మీకు ఇక్కడ భూమి లేదు అంటూ రానివ్వడం లేదని వారు తెలిపారు. ఇక తమకు జరిగిన అన్యాయాన్ని అన్నమయ్య జిల్లా కలెక్టర్, మదనపల్లి సబ్ కలెక్టర్తో పాటు స్పందనలో కూడా అర్జీలు ఇచ్చి మొరపెట్టుకున్నామని, ఎక్కడికి వెళ్ళినా న్యాయం జరగలేదని మీడియా ముందు తమ బాధని వెళ్ళగక్కారు. న్యాయం చేయాలని సబ్ కలెక్టర్కు చెప్పారు అంటూ కలికిరి సర్వేర్ రెడ్డప్పను కోరగా కలెక్టర్ చెప్తే చేయాలా అంటూ దుర్భాషలాడి లంచం డిమాండ్ చేసినట్లు తెలిపారు. ఇక రెవెన్యూ అధికారులు భూమి పత్రాలు తారుమారు చేసి ప్రభుత్వం కొనుగోలు చేసిన భూమికి పరిహారం ఇవ్వకుండా ఇతరులకు కట్టబెడుతూ తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని, ఎలాంటి జీవనాధారం లేదని, న్యాయం జరగకపోతే కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని వారు వాపోయారు. అది భూమి పోయినది అగ్రికల్చర్ కాలేజీ వాళ్ళు తీసుకున్నారు. 1989లో మా నాన్నగారు కొన్నారు దాన్ని. ఆ రోజు నుంచి భూమి మొత్తం కూడా మేమే అనుభవిస్తూ ఉన్నాము. అది ఆ కాలేజీ వాళ్ళు తీసుకున్నారు. మాకు ఇంకా దాని నష్టపరిహారం కూడా మాకు చెల్లించలేదు. వేరే వాళ్ళ పేర్ల పైన ఎవరెవరికో డబ్బులు ఇచ్చేసినారు. పోతే మాకు 6 ఎకరాల 1 సెంటు భూమి అక్కడ ఉండాలి. 5 ఎకరాల 1 సెంటు అగ్రికల్చర్ కాలేజీకి తీసుకున్నారు. 1 ఎకరా భూమి ఉండాలి. దానికి రెవెన్యూ వాళ్ళు మాకు పాస్బుక్లు, పట్టా పేపర్లు, ఈ పాస్బుక్ అన్ని కూడా తయారు చేసి మాకు ఇచ్చినారు. ఈ రోజు మేము అక్కడ మా భూమిలో ఏదైనా క్లీన్ చేసుకుందాం, వ్యవసాయం చేసుకుందాం, క్లీన్ చేస్తా ఉంటే ప్రిన్సిపాల్ మేడం గారు వచ్చి అడ్డుపడినారు. దీని గురించి మాట్లాడదామని ఎంఆర్ఓ ఆఫీస్కి పోయినాను. విఆర్ఓ మేడం రమ్మని చెప్పినారు. పోయినాము. విఆర్ఓ మేడం రెడ్రాని పోయింటే మండల సర్వేర్ సారు, ఎంఆర్ఓ సారు లోపల ఉన్నారు. నేను మాట్లాడదామని పత్రాలు ఎంఆర్ఓ సార్ గారికి ఇచ్చినాను. ఇచ్చిన తర్వాత మండల రెడ్డప్ప సారు పక్కనే కూర్చొని ఉన్నారు. మాకు ఈ డబ్బులు ఇవ్వలేదని నేను అడుగుతుండగా అతను లేచి, మండల సర్వే సార్ లేచి, సార్ ఈ డబ్బులు వేరే వాళ్ళకి వెళ్ళిపోయినాయి, ఆ భూములన్నీ వేరే వాళ్ళ పేర్ల మీద ఉన్నాయి, వాళ్ళకి ఇచ్చేనాం సార్. ఇతను వాటికి అనవసరంగా తిరుగుతా ఉన్నాడు. రెడ్డప్ప సారు, మండల సర్వే సార్ ఈ మాట మాకు గతమా ఇచ్చి నన్ను గట్టిగా మాట్లాడించినాడు. నేను సార్తో అక్కడ ఏమీ మాట్లాడకుండా బయట వచ్చేసినాను. భయపడి బయట వచ్చేసినాను. రాయచూటి కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా పోయినాము, అర్జీలు వేసుకున్నాము. ఈ పేపర్లు చూడండి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రైతన్న మీకోసం కార్యక్రమం హాస్యాస్పదమని, ఇక ప్రహసనమని రాజ్యసభ మాజీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యాధికారి ప్రతినిధి డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి ఎద్దేవా చేశారు. గురువారం బద్వేలులో మీడియా సమావేశంలో తులసిరెడ్డి మాట్లాడుతూ రైతులు గిట్టుబాటు ధర లభించక లబోదిబోం అంటే రాష్ట్ర ప్రభుత్వం రైతన్న మీకోసం పేరుతో పంచసూత్రాలు బోధిస్తున్నాడం విడ్డూరమని వారన్నారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. అరటి, చీని, టమాటా, ఉల్లి, నిమ్మ, పసుపు, పూలు, మిర్చి, పొగాకు ఇలా ఏ పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదు. అసలు అడిగేవారు లేరు, కొనేవారు లేరు. ఇటువంటి పరిస్థితుల్లో మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన పంట ఉత్పత్తులను కనీస మద్దతు ధర కొని రైతులను ఆదుకోవాలి. కానీ కూటమి ప్రభుత్వం ఆ పని చేయడం లేదు. నిమ్మకు నీరెత్తినట్టు ఇక ఉలుకు పలుకు లేకుండా ఉందని చెప్పారు. రైతుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఏ రైతు ముఖంలో కూడా నెత్తురుచుట్టలేదు. ఏ రైతు ముఖంలో కూడా సంతోషం లేదు. ఏ పంట పండించినా గిట్టుబాటు ధర లభించడం లేదు. అది మామిడి కానీ, చీనీ కానీ, నిమ్మ కానీ, టొమాటో కానీ, ఉల్లి కానీ, ఇది వచ్చేసి టొబాకో కానీ, మిర్చి కానీ, పసుపు కానీ, పూలు కానీ, ఏ పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదు. పంట పండించడం ఒక ఎత్తు, దాన్ని అమ్ముకోవడం ఒక ఎత్తుగా తయారైంది. వ్యాపారస్తులు రావడమే లేదు. కొన్ని చోట్ల మన ఇటీవల ఉల్లిని వచ్చేసి జీవాలకు, బర్రెలకు వదిలేశారు.
టమాటాలు రోడ్ల మీద పారేస్తారు. అరటి చీనికాయలు అట్టే చెట్లకు మగ్గిపోతూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వము మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా జోక్యం చేసుకోవాలి. కనీస మద్దతు ధరకు ప్రభుత్వం రైతుల వద్ద నుండి ఆ పంట కొనాలి. అది కనీస కర్తవ్యం. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. మాటలు మాత్రం చెప్తా ఉంది. ఎక్కడన్నా కొంచెం షాంపులు కొట్టి కొనేది మొత్తం వచ్చేసి రాష్ట్రం అంతా కొన్నట్టుగా పోజు కొడుతున్నాం. రోమ్ నగరం తగలబడిపోతూ ఉంటే దీనిలో చక్రవర్తి పిడియలు వాయిస్తూ ఉన్నట్టు కూటమి ప్రభుత్వం ప్రవర్తిస్తూ ఉంది. దీనికి తోడు ఎరువుల ధరలు పెరిగినాయి, కూరల ధరలు పెరిగినాయి, యూరియా కొరత, సబ్సిడీ విత్తనాలు సకాలంలో సప్లై చేయడం లేదు, పంటల బీమా పథకం ఉన్నా కానీ లేనట్టే, నష్టపరిహారం సకాలంలో ఇవ్వడం లేదు, డ్రిప్ ఇరిగేషన్ అంతంత మాత్రమే, సున్నా వడ్డీ పథకం అమలు కావడం లేదు, పావలా వడ్డీ పథకానికి పాడగట్టడం జరిగింది. దీనికి తోడు అన్నదాత సుఖీభవ అది పంచపాండవులు మంచం కొరలా తయారైంది. ఒక సంవత్సరం పూర్తిగా ఎక్కొట్టారు. పోయిన సంవత్సరం 24-25 అసలు ఇవ్వలే, 20 పైసలు ఇవ్వలే. ఈ సంవత్సరం నుండి ప్రతి రైతుకు 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం కోటాగా 6,000 కొత్తగా వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం 14,000, కేంద్రం 6,000 ఇస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం 20,000 ఇస్తా అని చెప్పి ఏపీఐఐసి డైరెక్టర్గా వర్దిరెడ్డి ప్రసాద్ రెడ్డి మంగళగిరిలో ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ఏపీఐఐసి చైర్మన్ మంతెన రామరాజు ఆయనను అభినందించారు. అనంతరం మంగళగిరిలో ఏర్పాటు చేసిన అభినందన సభలో పాల్గొన్న బద్వేలు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి రితీష్ రెడ్డి మాట్లాడుతూ ప్రసాద్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి చేసిన సేవలకు గుర్తింపుగా డైరెక్టర్ పదవి వరించిందని తెలిపారు. ఇక ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి మాట్లాడుతూ ప్రసాద్ రెడ్డి సౌమ్యుడు మరియు నియోజకవర్గంలో అందరికీ అందుబాటులో ఉంటారని తెలిపారు. ఇక ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ పరిటాల వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి సరైన ప్రాతినిధ్యం ఉంటుందని తెలిపారు. అనంతరం ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ బద్వేలు పట్టణం సమీపంలో ఏపీఐఐసి ఆధ్వర్యంలో సుమారు 600 ఎకరాల భూమి ఉందని తెలిపారు. ఆ భూమిలో బద్వేలు ప్రజలకు ఉపయోగపడే పరిశ్రమలు తీసుకురావడానికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వెంగళరెడ్డి, రహదారులు భవన శాఖ డైరెక్టర్ సాధనాకారి బీజేపీ నాయకులు బొజ్జా రోసన్న, ఇక బద్వేలు మార్కెట్ యార్డ్ చైర్మన్ జనసేన నాయకులు పాల్గొన్నారు. అసెంబ్లీలో మాట్లాడారు. స్వామి ఎక్కడ సభకు నమస్కారము. విచ్చేసిన నియోజకవర్గ ఇన్ఛార్జి రితీష్ రెడ్డి గారికి, హలో ఏలూరు నగరంలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఘనంగా నిర్వహించారు. మానవతా స్వచ్ఛంద సంస్థ ఏలూరు డెవలప్మెంట్ చైర్మన్ మేతర అజయ్ బాబు, ఇక కాలేజీ ప్రిన్సిపల్ ఏ రాజకృష్ణ, పలువురు ఉపాధ్యాయులు ముందుగా విద్యార్థుల చేత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రమాణం చేయించారు. తదనంతరం పలువురు మాట్లాడుతూ రాజ్యాంగ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ న్యాయం జరిగేలా రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని పొందుపరుచుకోవాలని అన్నారు. భారత రాజ్యాంగంలో అందరూ సమానమే అనే రాజ్యాంగం ప్రతి ఒక్కరికి సమాన న్యాయాన్ని అందిస్తోందని వారు తెలియజేశారు. మాట్లాడుకోవడానికి ఉపయోగపడి రాజ్యాంగం ఆచరించడానికి సంబంధించిన గ్రంథం కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి అందరం
రాజ్యాంగంలో ఉన్నటువంటి విషయాల్ని తెలుసుకోవాలి. గిరిజనులు, మట్టి పని చేసుకునే వాళ్ళు, వ్యవసాయ కార్మికులు, బండ పని చేసేవాళ్ళు, వాళ్ళకి రాజ్యాంగం తెలియలేదు అంటే బతకడానికి ఏమీ ఆటంకం లేదు. కానీ చదువుకున్న వాళ్ళం రాజ్యాంగం తెలుసుకోకపోతే మనకి చదువు లేని వాళ్ళకి తేడా లేదు అనేది ఒకటి మీరు గుర్తించమని కోరుతా ఉన్నాను. రెండవది ఏంటంటే, మన భారతదేశ రాజ్యాంగం ప్రకారం 4 వ్యవస్థలు ఉన్నాయి. ఒకటి రాజ్యాంగం, ఒకటి శాసన నిర్మాణ శాఖ అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రధానమంత్రి వీళ్ళందరూ. మూడవది కార్యనిర్వాహక శాఖ, రాష్ట్రపతి, గవర్నరు, కలెక్టరు, ఐఏఎస్లు, పంచాయతీ దాకా, మున్సిపాలిటీ దాకా ఉండేటువంటి ప్రభుత్వ యంత్రాంగం, పోలీసు, సైన్యం, ఇదంతా యంత్రాంగం అంటాం. నాలుగవది న్యాయశాఖ. దీంట్లో ఏది ఎక్కువ చెప్పండి ఎవరైనా? ఏది సుప్రీం? ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ముఖ్యమంత్రి వాళ్ళు ఎక్కువ, కోర్టు ఎక్కువ, యంత్రాంగం ఎక్కువ, రాజ్యాంగం ఎక్కువ? ఏంటి? రాజ్యాంగం ఎక్కువ. కరెక్ట్. అంటే ప్రధానమంత్రి అయినా, రాష్ట్రపతి అయినా, పార్లమెంట్ అయినా రాజ్యాంగానికి లోబడి ఉండాలి. జ్యోతిరావు పూలే దంపతులు పడిపెట్టే వరకు పడలేదు. స్వాతంత్రం రాయించవలసి వస్తుంది. ఎందుకు ఈ రాజ్యాంగం మనకి ఈ దేశానికి అవసరం అంటే, మానవుని యొక్క జీవితంలో సామాజికంగా తన మార్పుకి, తనకి అవకాశాలకి అన్నిటికీ రాజ్యాంగం చాలా అవసరం. ఒక నిర్మాణాత్మకమైన అంశమే భారత రాజ్యాంగం. ఈ రాజ్యాంగం ముందు ఏం జరిగిందంటే, పూర్వం మన దేశాన్ని రాజులు పరిపాలించేవాళ్ళు, రాచరిక పరిపాలన ఉండేవాళ్ళు. అప్పుడు రాజుల యొక్క శాస్త్రాలు మన దేశంలో అమలయ్యేది. రాజు ఏం చెప్తే అదే శాస్త్రం. వీడు తలగా తీశారంటే తల తీసేయాలి, ఇక వీడి ఊరి నుంచి విలేస్తున్నాం అంటే విలేసేయాలి, వీడు చెరసాలలో వేయమని చెప్తే చెరసాలు వేయాలి. రాజుల నియంత్రిత పరిపాలన, ఒక్కడే రాజు ఉంటాడు, రాజు చెప్పింది శాస్త్రం, దాన్నే శిలాశాస్త్రాలు అంటారు. ఇది అయిన తర్వాత రాజుల పరిపాలన అయిపోయిన తర్వాత ఈ దేశానికి బ్రిటిష్ వాళ్ళు వ్యాపార రీతిగా భారతదేశానికి అడుగుపెట్టారు. వ్యాపారాల నిమిత్తం దాదాపు 200 సంవత్సరాలు ఈ దేశంలో వాళ్ళు పరిపాలించారు. వారు కూడా చట్టాలు అమలుపరిచారు. బ్రిటిష్ చట్టాల ద్వారా మన దేశంలో ఉన్న ప్రజలందరూ ఒకప్పుడు రాజుల పరిపాలనలో మలిగారు. మళ్ళీ బ్రిటిష్ వాళ్ళ యొక్క చట్టాల్లో మనం నమిలిపోయాం. ఈ చట్టాలు అంతకుముందు ప్రజలు ఎలా జీవించారు, ఈ రాజ్యాంగం రాకముందు మన ప్రజలు ఎలా జీవించారు అనే విషయం కూడా మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా స్త్రీలకు ఎక్కడ కూడా రాజ్యాంగం ముందు రాజుల పరిపాలన కూడా, బ్రిటిష్ పరిపాలన కూడా ఎక్కడ స్వేచ్ఛ లేదు. పూర్వం ఆడపిల్లలు చదువుకుంటే అయిష్టం అని చెప్పేవాళ్ళు, వాళ్ళు చదవకూడదని చెప్పేవాళ్ళు, ఇంటికే పరిమితం అనేవాళ్ళు, బయటికి రానిచ్చేవాళ్ళు కాదు. పూర్వం బాల్య వివాహాలు ఉండేవి. పూర్వం పిల్లలకి, ఆడపిల్లలకి 9 సంవత్సరాలు, 8, 10 సంవత్సరాల పిల్లలు పెళ్లిళ్ళు చేసేవాళ్ళు. కుర్రోడికి 10 సంవత్సరాలు బాబు గాని ఉన్నాడు అనుకోండి, బాబు చచ్చిపోయాడు అనుకోండి, ఈ పాప ఎదురాలుగా తెల్లచీర కట్టి ఇంట్లోని గుండె గీసి ఇంట్లోనే ఉంచేవాడు. అటువంటి సాంప్రదాయాలు, అటువంటి కట్టుబాట్లు ఆ రోజు ఉండేవి. అలాగే ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలు ఎవరైనా ఉంటే ఊరికి దూరంగా ఉంచేవాళ్ళే తప్ప అగ్రహారాలనే పేరిట ఎక్కడ కూడా ఊళ్ళోకి రానిచ్చేవాళ్ళు కాదు. అటువంటి ఉండే పూర్వం స్కూల్స్ కూడా ఎవరికి అందుబాటులో ఉండేవి కాదు. అందరూ చదవకూడదు, ఓన్లీ ఉన్నత వర్గాలు, కొన్ని వర్గాల వరే చదువుకోలే తప్ప మిగతా వర్గాలు ఎవరు కూడా చదువుకోకూడదు. ఆనాటి పరిస్థితి. ఏలూరు జిల్లా జిలుగుమిల్లి స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద ఎస్ఐ క్రాంత్ కుమార్ ద్విచక్ర వాహనదారుల భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మోటార్ సైకిల్ ప్రమాదాలను, వాటి వల్ల జరిగే ప్రాణ నష్టాన్ని నివారించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్లను ధరించాలని ఎస్ఐ క్రాంత్ కుమార్ సూచించారు. హెల్మెట్ ధరించడం వల్ల జరిగే ప్రయోజనాలను ఆయన వాహనదారులకు వివరించారు. రోడ్డు భద్రతా నియమాలపై వాహనదారులకు వ్యక్తిగతంగా కౌన్సిలింగ్ ఇచ్చారు. ఎస్ఐ స్వయంగా దగ్గరుండి కొంతమంది వాహనదారులకు హెల్మెట్లను ధరింపజేసి ఆదర్శంగా నిలిచారు.
సూర్యాపేట జిల్లా హుజూరు నగర్ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఔటర్ రింగ్ రోడ్డును ప్రారంభించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. పట్టణ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఘనస్వాగతం పలికారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదలుపెట్టిన పని మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే 28 కోట్లతో రింగ్ రోడ్డు ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందని తెలియజేశారు. 8 కోట్లతో ఏర్పాటు చేస్తున్న డిగ్రీ కాలేజీ, 4.5 కోట్లతో జూనియర్ కాలేజీ పనులు పూర్తి కావచ్చాయి. వచ్చే అకాడమిక్ ఇయర్ వరకు ప్రారంభిస్తామని చెప్పారు. ఇక నూతనంగా 7.5 కోట్లతో R&B బిల్డింగ్ మరియు షాపింగ్ కాంప్లెక్స్ పనులకు శంకుస్థాపన చేశారు. నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని చెప్పారు. రేపు జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు అన్ని స్థానాలు గెలుపొందేలా కృషి చేయాలని వారన్నారు. ఈరోజు మరి సర్పంచ్ ఎన్నికలు ప్రకటింపలే కానీ మున్సిపాలిటీలో కూడా ఉండదు కాబట్టి మున్సిపాలిటీకి పరిధిలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు సమీక్ష చేయడం కానీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన పెట్టుకున్నాం. అదేవిధంగా ఇప్పుడే మన నిరుపేద పిల్లలు చదివే గవర్నమెంట్ ఇంటర్మీడియట్ కాలేజ్ కొత్త బిల్డింగు 7.5 కోట్ల రూపాయలతో పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. అగ్రిమెంట్ పీరియడ్ ఇంకా టైం ఉన్నా ఈ సమ్మర్లోనే అందుబాటులో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో కూడా మంచి క్వాలిటీ మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఒక దృఢ సంకల్పంతో 4.5 కోట్ల రూపాయలతో కొత్త బిల్డింగు, అది కూడా వేగవంతం నడుస్తుంది. అది కూడా ఈ వచ్చే అకాడమిక్ ఇయర్ వరకు ప్రారంభించే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు నాకు ఇప్పుడే ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు సజెస్ట్ చేసిందంటే కాలువకు అడ్డుపక్కన కూడా ఆల్రెడీ ఆ 20 ఇళ్ళకి కంపల్సరీ కూడా ఇచ్చారండి. అది కూడా మంజూరు చేయించే ప్రయత్నం చేస్తాను. మరి ఈ రింగ్ రోడ్ కనెక్టివిటీ ఉండేటట్టుగా ఈ గారు అంటే ఈరోజు నేను వచ్చాను కాబట్టి పనిచేస్తాను, కానీ ఇట్లా ఈ కనెక్టివిటీ, సేఫ్టీ ప్రికాషన్స్, సిగ్నల్స్ అన్ని కూడా జాగ్రత్త తీసుకొని ఎటువంటి ఇవే బులెటిన్ అప్డేట్స్ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మన తెలుగు టీవీ న్యూస్.